ప్రజల్లో ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి దీన్ని ఎలాగైనా పక్కదారి పట్టించాలని చెప్పేసి రాధాకృష్ణ గారు, కూటమి ప్రభుత్వం అందరూ కలిసి దీన్ని ఆంధ్రజ్యోతిలో కుటుంబ సభ్యుల మీద, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద అనాలోచిత మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారు. వీళ్ళకి ఎలాగైనా సమాధానం చెప్పాలి కదా మేము కూడా అని ఉద్దేశంతో ఏబిఎన్ వాళ్ళ యాజమాన్యం మీద అందరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి చేయడానికి ఇచ్చాము. అసలు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ని పక్కదారి పట్టించడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందు మహిళలకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఈ లిక్కర్ అంతా ఎట్లా జరుగుతుంది అన్నీ వాటి మీద పరిశీలన చేయకుండా ఎక్కడికెక్కడికో సమస్యను ఇంకో దారి తీసుకెళ్ళి అప్పటికప్పుడు దాన్ని ఇది చేసేస్తున్నారు. కాబట్టి మేమైతే ఈ సమస్యను పోరాడుతూనే ఉంటాము. మా జగన్ సారు ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. మేము ఇచ్చిన ఈ కంప్లైంట్ మీద ఏం చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం, మా జగన్ సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు అయితే కాదు, న్యాయబద్ధమైన చర్యలే ఉంటాయి తప్ప ఆయన ఎవరిని కక్ష సాధించాలనే ఉద్దేశంతో మా జగన్ గారు అయితే లేదు. మహిళలకు అండగా ఉండాలి, మహిళలది బాగా జరగాలి. ఆయన ఎప్పుడు మహిళలకు అండదండగానే ఉన్నోళ్ళే. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి, వీళ్ళకి అంతా తప్పుదారిలాగా కక్ష సాధింపు అది ఇదని మాట్లాడుతూ రాతలన్నీ పిచ్చి రాతలు రాస్తున్నారు ఏబిఎన్ వాళ్ళు. అసలు ఆయన ఎప్పుడు ఆ ఉద్దేశంతో ఉండింటే అసలు రాష్ట్ర ప్రభుత్వం అన్న 5 ఏళ్లలో ఇంత మంచి పరిపాలన అందించేది కాదు. ఆయన అలా లేరు కాబట్టి మంచిగా జరిగింది పరిపాలన. ఆయన మళ్ళా వచ్చినా కూడా మహిళలకు ఎట్లంటే అట్లా మహిళల మీద మాట్లాడేదానికి ఆయన ఎప్పుడు సుముఖంగా ఉండరు. ఎప్పుడు ఆయన దానికి అగెయిన్స్టే. కాబట్టి మంచి గవర్నమెంట్ని అందించేదానికే మళ్ళీ వస్తారు ఆయన. మళ్ళీ వాళ్ళకి వచ్చి ఆయన మంచి ప్రభుత్వాన్ని అందించి మనందరినీ మహిళలకు అందరికీ మంచి మంచి అవకాశాలు ఇస్తారు అని నేను కోరుకుంటున్నాను.